హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పొలిటికల్ లీడర్ అలాగే సినిమా హీరోలు కూడా అభిమానుల్ని వాడుకునే విధంగా తయారైనట్లు తెలుస్తుంది. ప్రజెంట్ సినిమా వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే. ముఖ్యంగా 'పుష్ప 2' సినిమా అయితే రేపు విడుదల కాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన టికెట్లయితే ఆన్‌లైన్‌లోకి వచ్చేసాయి. ముఖ్యంగా ప్రీమియర్ షోల గురించి మాట్లాడుకుంటుంటే ఒక్కొక్క టికెట్ ధర చూస్తుంటే షాక్ అవుతున్నారు ప్రేక్షకులు, అభిమానులు. రూ. 1000 వరకు ఒక టికెట్ ధర ఉందంటే అర్థం చేసుకో. ఒక 3 గంటల సినిమా. ఆ సినిమా ఎంత బాగున్నా సరే గాని ఒక టికెట్‌కి రూ. 1000 అంటే ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు వెళ్లి చూడాలంటే రూ. 4000. హైదరాబాద్ లాంటి నగరాల్లో రూమ్ రెంట్ నెల రూమ్ నెల రూమ్ రెంట్‌కి 4500 అలా సింగిల్ రూమ్‌కి అలా ఉంటాయనుకోండి. సో, ఆ రకంగా టికెట్ ధర పెట్టడం అనేది ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. నచ్చట్లేదు గూడా. సో, సోషల్ మీడియాలో ప్రెజెంట్ ఇదే జరుగుతుంది. ప్రీమియర్ షో విషయంలో మాత్రం 'పుష్ప 2' సినిమా యూనిట్ మాత్రం ఆ రకంగా రికార్డులు కొట్టాం, ఈ రికార్డింగ్ కొట్టాం అని చెప్తున్నారు గానీ, ఆ నిబ్బా మొత్తం రికార్డులు లేవు, ఏం లేదు. అదేందంటే ఇంతకు ముందున్న సినిమా ప్రీమియర్ షోల ధరల గురించి పోల్చుకుంటే దీనికి త్రిబుల్ ఉంది ఈ సినిమా. అంటే రూ. 1000 ప్రీమియర్ షో టికెట్ ధరలు పెట్టి మీరు ఆ రికార్డు కొట్టాం, ఈ రికార్డు కొట్టాం అంటే ఎట్లా అవుతుంది? సో, 'బాహుబలి' సినిమా విషయానికొస్తే రూ. 200 ఉన్నారు. 'బాహుబలి' రికార్డ్ మొత్తం బెనిఫిషియల్‌లో బ్రేక్ చేశామంటే 200 ఏడా రూ. 1000 ఎక్కడ? సో, ఇవంతా కూడా మరి ఘోరమైన ఆహ్, ఘోరంగా అయితే ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళు. ఇకపోతే ప్రీమియర్ షో విషయానికొస్తే అసలు టికెట్లు ఎక్కడ కూడా సరిగ్గా బుక్ అవ్వట్లేదు. సో, సినిమా హాల్‌లు ఫుల్ కూడా ఎక్కడ అవ్వడం లేదు. చాలా వరకు సీట్లు మిగిలుంటున్నాయి. సో, హైదరాబాద్ నగరంలోనే కొన్ని చోట్ల చాలా సగం సీట్ల పైగా మిగిలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు పెద్ద హీరో సినిమాలు ఎవొచ్చినా సరే గానీ మొత్తం ప్రీమియర్ షోలు మొత్తం రపరప బుక్ అయిపోయేది. బట్ ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ప్రీమియర్ షో విషయంలో టికెట్ రేట్లు ఎక్కువగా పెట్టి, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ప్రేక్షకులే అరవడం జరిగింది. ఇంత రేట్లు పెడితే ఎలా అని చెప్పేసి. ఈ రకంగా 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో విషయంలో మాత్రం, ప్రీమియర్ షో విషయంలో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. బట్ సినిమా మాత్రం 100% హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. సాంగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఏందంటే టికెట్ రేట్ అనేది అలా ఆ విధంగా పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రేక్షకుడు అనేవాడు, అభిమాని అనేవాడు హీరోలకు ఒక కార్యకర్త లాంటివాడు. సోషల్ మీడియాలో కూడా ఒక అద్భుతమైన పోస్ట్ ట్వీట్ చేయడం జరిగింది. 'దేవిప్రియ' అని ఒక సినిమా కబుర్లు చెప్తుంటారు వాళ్ళు ఆ అకౌంట్‌లో, ట్విట్టర్‌లో. సో, వాళ్ళు ప్రతి దానిపై అందరికన్నా ముందుగా బాగా చెప్తుంటారు. బాగా అనిపిస్తుంటది కూడా. సో, తను ఒక పోస్ట్ అయితే రాయడం జరిగింది వారు. సో, ఆ పోస్ట్ ఏదైతే ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో, అభిమాని అనేవాడు కార్యకర్త లాంటివాడు. సో, అలాంటి కార్యకర్తకు, అలాంటి అభిమానికి అందరికంటే ముందు తన అభిమాన హీరో సినిమా చూడాలని ఉంటుంది. బట్ అలాంటి అభిమానులు రిచ్ ఉండరు. ఆ అభిమానులు చాలా పూర్ ఉంటారు. చాలా ఫైనాన్షియల్‌గా చాలా అంటే చాలా తక్కువ ఆహ్, కష్టాల్లో ఉంటారు. సో, ఆ అభిమాని యొక్క హీరో సినిమా వచ్చిందంటే చాలు ఏదో రకంగా సినిమా చూడాలి అని చెప్పేసి చూస్తాడు. బట్ అది ప్రతి హీరో నేను అభిమానుల కోసం అది చేశాను, ఇది చేశాను, అభిమానులంటే ప్రాణం. ఇప్పుడు 'అల్లు అర్జున్' ఉన్నాడు ఎగ్జాంపుల్. 'అల్లు అర్జున్' ఐ లవ్ మై ఫ్యాన్స్. ఐ లవ్ మై ఫ్యాన్స్. రియల్లీ ఐ లవ్ మై ఫ్యాన్స్ అని అది, ఇది అని మాట్లాడుతుంటాడు. సో, ఐ లవ్ మై ఫ్యాన్స్ నీకు అంత అభిమానం నా మీద ప్రేముంటే టికెట్ ధరలు రూ. 1000 పెట్టి నీ అభిమానులకు చూపిస్తావు. నీకు నిజంగానే నీ అభిమానులంటే ఇష్టం ఉంటే అందరికంటే ముందు ఫ్యాన్స్ షోస్ ఎయ్యి. సేమ్ టికెట్ ధరలే పెట్టు. యాక్చువల్లీ నీకంత అభిమానుల మీద ప్రేముంటే ఇంకా టికెట్ ధర కంటే తక్కువ ఫ్రీ షోలు చూపియాలి. నీకంత అభిమానుల మీదంత ప్రేముంటే. లేదు సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది ప్రొడ్యూసర్స్‌కి కావచ్చు డబ్బులు అంటే సేమ్ ధరలు పెట్టి చూపించు గాని, ఐ లవ్ మై ఫ్యాన్స్, ఐ లవ్ మై ఫ్యాన్స్ అని ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పేసి, సినిమా టికెట్ ధరను రూ. 1000 పెట్టి మీ ఫ్యాన్స్‌ను బకరా చేసి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర రూ. 1000 దొబ్బడం అంటే ఎంతవరకు కరెక్టు? అసలు ఫ్యాన్స్ అంటేనే మిడిల్ క్లాస్ చాలా తక్కువ. ఒక ఫైనాన్షియల్‌గా మంచి స్ట్రాంగ్ ఉన్నోడు సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నా గాని ఏదో ఖాళీగా ఉన్నప్పుడు వీకెండ్‌లనో లేకపోతే ఎప్పుడో వచ్చినప్పుడు వాళ్ళకు హాలిడే గాని అలాంటివి వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే మైండ్ రిలీఫ్‌గా ఉన్నప్పుడు గ్యాప్ దొరికితే చూస్తారు. లేకుంటే లైట్ తీసుకుంటారు మళ్ళీ ఓటీటీలోకి వచ్చినాక. బట్ రియల్‌గా అభిమాని అంటోడు ఎట్లా అంటే వాడి దగ్గర డబ్బులుండవు ఆల్‌మోస్ట్ 100కి 100%లో 90% అన్నా వాళ్ళ దగ్గర డబ్బులనేవి ఉండవు. బట్ ఏదో రకంగా ఆ హీరో సినిమా చూడాలని ఒకటుంటుంది. సో, అలాంటి వాళ్ళు చాలా వరకు పేదవాళ్ళే ఉంటారు. సో, అలాంటి వ్యక్తుల నుండి ఈ రకంగా దోసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇదొక రకమైన దోసుకోవడమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా ఎలా ఉంటదో తెలీదు. ఒకవేళ అట్టర్ ఫ్లాప్ అయితే 'దువ్వాడ జగన్నాథన్' లాంటి సినిమాలైతే చెప్పలేం. రూ. 1000 అంటే ఏంది మామూలు విషయమా? సో, ఈ రకమైన ప్రవర్తన అనేది కరెక్ట్ కాదు. ఈవెంట్‌లలోను ఐ లవ్ మై ఫ్యాన్స్ అని
సినిమాలలో ఈ రకంగా దోసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తులకైతే నాకు నిజంగా చెప్తున్నా, ఏపీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు కంటే ఏ విషయంలోనైనా సరే గాని జగన్మోహన్ రెడ్డి నాకు నచ్చకపోయేది గాని, సినిమా టికెట్ల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డే చేసిన పని కరెక్ట్ అనిపిస్తుంది. టికెట్ ధరలు పెంచుకోవడం అంటే ఇంక ఈళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక 300 అంటే పర్లేదు. మరి అప్పటికి ఇప్పటికి ఓ 350 వరకు. వాడు బుక్ మై షోలో 325 చూపించి దానికి ఆ టాక్స్, ఈ టాక్స్ ఏసి 380, 390 చెప్తాడు. సో, ఇవన్నీ కరెక్ట్ కావు కాబట్టి అందుకే ప్రీమియర్ షోలయితే ప్రేక్షకులు కూడా సినిమా కొంచెం బాగుంది కాబట్టి ఆ మాత్రమైన టికెట్లు బుక్ అయినాయి. ఒకవేళ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా 'పుష్ప 2' 'పుష్ప' హిట్ కాకపోతే చాలా ఇబ్బందయిపోద్దు. సో, మొత్తానికి ఈ రకంగా టికెట్ ధర 1000 కూడా టచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది వరస్ట్ డిసిషన్ అని చెప్పొచ్చు. ఒక 350 ఆ రకంగా అంటే ఏం కాదు. ఎందుకంటే మధ్య తరగతి అభిమానులను ఆళ్ళపై ఏదో మీకు ప్రేమున్నట్టు నటించి అంటే మీరు నటిస్తున్నట్టే తెలుస్తుంది. మీకు మీ ఫ్యాన్స్ పైన ఎలాంటి ప్రేమ ఉంటే ఆ రకంగా టికెట్ రేట్ అనేది పెంచరు.